గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మందికి ఉచిత వైద్య సేవలు అందించిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికే తిరిగి వైద్యం అందించాల్సిన దుస్థితికి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందడం లేదని, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి కుట్టు వేసేందుకు దారం కూడా ఆసుపత్రిలో ఉండడం లేదని, బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాన్ని మెరుగుపరచాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, మాజీ కౌన్సిలర్లు మోయిస్, సాయి ఈశ్వర్ గౌడ్, నాయకులు పాపయ్య, నవీన్, హరీష్ పాల్గొన్నారు. లేకపోతే పాము కరిస్తే కానీ ఇలాంటి ఏమన్నా ఎమర్జెన్సీకి డైరెక్ట్ ఎమర్జెన్సీ కేసులు వస్తే వీటిని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం తీవ్రంగా జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో ఎంత పెద్ద కేసు అయినా సరే గాంధీకి పంపకుండా చూసుకున్నాడు మన హరీష్ అన్న. కానీ ఇప్పుడు ప్రతి కేసును కూడా ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ కూడా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్ ఉన్నది కాబట్టి అందరు కూడా కొంతమందిని ఆడ ఒక మాఫియాలాగా తయారైపోయి ఏ కేసు వచ్చినా ఆఖరికి కుట్ల దారం, ఒక యాక్సిడెంట్ అయి ముఖాలకో దానికో దీనికో దెబ్బ వెళ్తే కుట్ల దారం కూడా బయట ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ షాప్కు రిఫర్ చేయడం జరుగుతుంది. కుట్ల దారం కూడా ఈరోజు నాడు ఎమర్జెన్సీ హాస్పిటల్లో లేదు. మొన్న సీరియస్గా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో కూడా హరీష్ అన్న చాలా తీవ్రంగా డాక్టర్లను కానీ స్టాఫ్ను కానీ మేనేజ్మెంట్ కానీ అందరినీ కూడా అక్కడ ఉన్నతాధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇది వైద్యానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఒక సున్నితమైన విషయం కాబట్టి ఇక్కడ ఈ ఆసుపత్రికి సంబంధించిన ఉన్నతాధికారులకు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మంచిగా వాళ్ళు తక్షణమే నిర్ణయాలు తీసుకొని తద్వారా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని మంచిగా పేద వైద్యులకు అందుబాటులోగా ఉండేలాగా వైద్యాన్ని వాళ్ళు అందిస్తారు. ఇటు వీళ్ళు తక్షణం నిర్ణయాలు తీసుకోరు, అటు కావాల్సిన ఫండ్స్ ఇయ్యరు. ఆల్రెడీ టెండర్లు అంటే గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులకు టెండర్లు పిలిచి పనిచేయడం కూడా వీళ్ళతో చేతనైతలేదు. అటు పేద ప్రజలకు సంబంధించి డయాగ్నోస్టిక్ హబ్ అనేది ఎంత ఎక్సలెంట్గా పనిచేసింది. ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి, అసలు ల్యాబ్ పరికరాలు ఉన్నాయా, మరి ఒకవేళ ఎవరైనా సర్కార్ దవాఖానా టెస్ట్ ఇస్తే ఎన్ని రోజులకు మరి రిజల్ట్స్ వస్తున్నాయి, మరి నీకు ల్యాబ్ రిపోర్ట్లు లేట్ అయితే మరి ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారన్న కనీస అవగాహన ఈ ప్రభుత్వానికి ఉండకపోవడం.